మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ పైన పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్ని మాటలు పలికాడు ఆయన? 7 మాటలు పలికాడు. ఆయన సిలువపై పలికిన 7 మాటలు చాలా విశేషమైనవి. ఉదయకాలం మనం సిలువపై పలికిన మాటలు కాదు కానీ పునరుద్ధానుడైన మన ప్రభు పలికిన 7 గొప్ప మాటలు మనం ధ్యానం చేయాలని కోరుతా ఉన్నాను. పునరుద్ధానుడైన ప్రభు పలికిన 7 గొప్ప మాటలు. 7 sayings ఆఫ్ ది రిజన్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణము నుండి తిరిగి లేచి 40 దినాలు ఆయన మనుషులకు అగుపడ్డాడు. మనందరూ తెలుసు కదా. ఆయన చాలా పునరుద్ధాన ప్రత్యక్షతలు ఇచ్చాడు. మనకు దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి సమాచారం మేరకు ఆయన ఇంచుమించుగా 10 సార్లు వారికి కనిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే 10 పునరుద్ధాన ప్రత్యక్షతలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముందుగా తెలుసుకుందాం మనకు అనుకూలమైన రీతిలో, మనకి తెలిసినంత రీతిలో ఓ వరుస క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగూ ఆయన ప్రత్యక్షమయ్యాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్దలేనే మరియ. ఇంకా దాంట్లో ఇంకా వేరే సందేహం ఏమీ ఉండకుండా మన ప్రభు రాసి పెట్టాడు. మొదట ఆయన మగ్దలేనే మరియకు కనిపించాడు అని మనకు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. మగ్దలేనే మరియతో పాటు కొంతమంది స్త్రీలు కూడా వెళ్ళారు కదా. రెండవదిగా ఆయన ఆ స్త్రీలకు కూడా కనిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి. స్త్రీలందరికి నాయకురాలు ఎవరు? మగ్దలేనే మరియ. ఆయన నాయకురాలు ఒక్కదానికే కాదు కదా, మిగిలిన వాళ్ళకు కూడా కనిపిస్తాడు. ఆయన నాయకులకు మాత్రమే కనిపించేవాడు కాదు, మిగిలిన స్త్రీలకు కూడా ఆయన కనిపించాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పేతురుకు కూడా మన ప్రభువు కనిపించాడు. ఆయన ఏ సమయంలో కనిపించాడో, అప్పుడు ఏం జరిగిందో ఆ సంభవాలు ఏం రాయబడలేదు, కానీ మెట్టుకు ఆయన పేతురుకు కూడా కనిపించాడు. ఆ తర్వాత 4వదిగా ఎమ్మాయి గ్రామంలో ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న 2 వ్యక్తులకు కూడా మన ప్రభు కనిపించాడు. అలాగే ఆ మొదటి ఆదివారం సాయంకాలం 10 మంది శిష్యులు మేడగదిలో ఉండగా వారి మధ్యకు వెళ్ళి మన ప్రభు కనిపించాడు. ఇప్పటి వరకు ఎన్ని అయినాయి? ఇప్పటి వరకు 5 ప్రత్యక్షతలు అయినాయి. ఇవన్నీ కూడా ఆయన తిరిగి లేచిన మొదటి రోజు జరిగినటువంటి ప్రత్యక్షత. ఇంకా మిగిలిన 5 ఎప్పుడు జరిగినాయో మనకు తెలియదు. అంటే 40 రోజుల్లో ఎప్పుడైనా జరిగి ఉండచ్చు. దీని తర్వాత ఆయన శిష్యులకి అదే మేడగదిలో మరొక్కసారి కనిపించాడు కదా. ఎందుకు వచ్చాడు చెప్పండి? మళ్ళీ ఒకసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఎవరు లేరు? తోమా లేరు. అందుకని తోమా కోసమే మళ్ళా ఒకసారి వచ్చాడు. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో 7 శిష్యులు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ తిబెరియ సముద్ర తీరాన అక్కడ వారికి కూడా మన ప్రభు కనిపించాడు. ఆ తర్వాత 8వదిగా మరొక ప్రధానమైన సందర్భం. ఆయన ఆ స్త్రీలకు కనిపించినప్పుడు చెప్పాడు, నేను గలిలయకి వస్తాను, మీరంతా అక్కడ గలిలయకి రండి అని ముందుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కనిపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం కనుక 6వ వచనం చూస్తే ఆయన 500 మంది కన్నా ఎక్కువ సహోదరులకు ఒకసారి కనిపించాడు అని రాయబడింది. ఒకవేళ ఆ సందర్భం ఇదే అయ్యి ఉండొచ్చు.
అంటే ఒక్కసారి ఎంతమందికి? 12 మంది శిష్యులకి, అలాగే 500 మందికి పైగా ఉన్న మనుషులకు. అంటే ఓ పబ్లిక్ మీటింగ్ అనమాట కదా. కాబట్టి పునరుద్ధానుడు అయిన తర్వాత ఓ పెద్ద పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన కలుసుకున్నాడు. అలాగే 9వదిగా ఆయన యాకోబుకు కనిపించాడని 1 కొరింథీ 15వ అధ్యాయంలో కనిపించింది. ఆ యాకోబు శిష్యుడైన యాకోబు అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభు సహోదరుడైన యాకోబు అయినా అయి ఉండొచ్చు. చివరిగా ఆయన ఆరోహణుడైనప్పుడు ఆయన శిష్యులకి మరికొందరికి కూడా ఆయన కనిపించాడు. మొత్తం 10 ప్రత్యక్షతలు దేవుని వాక్యం ఆధారంగా ఈ క్రమంలో ఉన్నాయని మనం అర్థం చేసుకుంటున్నాం. మనం ఆ 10 ప్రత్యక్షతల గురించి మనం ధ్యానం చేయబోట్లేదు. దేని గురించి ధ్యానం చేయబోతున్నాం మనం? ఆయన పలికిన 7 విశేషమైన మాటల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇలా కనపడటం మాత్రమే కాకుండా తర్వాత సఫరకు కనిపించాడు ఆయన కదా. ఎక్కడ కనిపించాడు? దేవుని కుడి పార్శ్వన లేచి నిలబడి కనిపించాడు. అపోస్తలుడైన పౌలుకు కూడా కనిపించాడు కదా. దమస్కు మార్గంలో కనిపించాడు. ఆ తర్వాత మరి 4 సందర్భాల్లో కూడా పౌలుకు కనిపించాడు. అలాగే యోహానికి పద్మాసు దీపంలో కూడా ఆయన కనిపించాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఆయన పలికిన మాటలు కూడా అనేకం ఉన్నాయి. దాంట్లో విశేషమైన 7 మాటలు మనం ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి మాట, ఆయన మొదట కలుసుకున్నటువంటి మగ్దలేనే మరియతో మాట్లాడిన మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవని వెదకుచున్నావు అని ఆమెను అడుగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దీంట్లో మొదటి మాట జ్ఞాపకం ఉంచుకుందాం. ఏమన్నాడు మన ప్రభు? అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? అంటే ఆ మొదటి మాట ఒక దుఃఖించే ఆమెని ఆదరించడానికి మాట్లాడినటువంటి మాట. మరో రీతిగా చెప్పాలంటే ఈ మాట ఆమెను సంతోషపెట్టింది కదా. మన ప్రభువు సంతోషపెట్టిన మాట. నిజానికి మగ్దలేనే మరియ పెందలకడే సమాధి దగ్గరికి వచ్చింది. దేవదూతలు కనిపించారు. ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. మళ్ళీ వెళ్ళి శిష్యులకు చెప్పింది. పేతురు, యోహాను వచ్చి చూశారు సమాధిలో. వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం ఏం చేస్తున్నట? 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. పేతురు, యోహాన్లు చూసి వెళ్ళిపోయారు. అలాగే ఆ స్త్రీలు కూడా వెళ్ళిపోయారు శిష్యులతో ఆ విషయాలు చెప్పడానికి. కానీ ఈమె మాత్రం ఏం చేస్తుంది? సమాధి దగ్గర ఏడుస్తూ ఉందట. ఆమె సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే ఎవరు పలకరించారు? ముందుగా దేవదూతలు పలకరించారు కదా. తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు. ఏమడిగారు? వాళ్ళు ఏమడిగారు? 13వ వచనం. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగారు. మొదట ఎవరు అడిగారు ఈ ప్రశ్న? దేవదూతలు అడిగారు. ఇక్కడ మరియకు సాక్షాత్తు దేవదూతలు కనిపించారు కదా. అలాగే సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అలాగే దేవదూతలు కనిపించి ఏం చెప్పారు? ఆయన లేచున్నాడు అని చెప్పారు. ఇన్ని జరిగినా కూడా ఆమె దుఃఖాన్ని ఏది ఆపలేకపోయింది. దేవదూతలు కనిపించడం అంటే సామాన్యమా? ఎప్పుడైనా కనిపించారు మీకు దేవదూతలు? ఆ రోజు మరియకు సాక్షాత్తు దేవదూత 2 కనిపించి ఆమెకు ప్రభు లేచాడు అని చెప్పి, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు అని కూడా ఆదరించారు కదా.
అంతకుముందు మన ప్రభు ఏడ్చే వాళ్ళని కొంతమందిని చూసామన్నాడు తెలుసా, అమ్మా నా కోసం ఎందుకు ఏడుస్తారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అమ్మా అన్నాడు కదా. అలా అన్నాడు ఏమన్నా మరియతో? లేదు, అలా అనలేదు కదా. చాలా ఆదరణగా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నారు. దేవదూతలు పలికినా కూడా ఈమెకు తృప్తి కలగలేదు. నాకు ఖాళీ సమాధి కింద కనిపించినా లాభలేదు, దేవదూతలు కనిపించినా నాకు అనవసరం, దేవదూతలు ఒక వర్తమానం చెప్పినా నాకు అనవసరం, నాకు ఎవరు కావాలా, నా ప్రభువు మాత్రమే కావాలి. కాకపోతే ఆమె ప్రభు దేహం కొరకు ఎదురు చూస్తుంది అనుకోండి, ఎందుకంటే ఆయన పునరుద్ధానుడిగా కనిపిస్తాడు అని ఆమె ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆమె ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ మెట్టుకు దాంట్లో ఆమె ప్రేమ మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రభువుని మాత్రం ఆ రోజు చూడకుండా ఆమె వెళ్ళటానికి ఇష్టంగా లేదు. ఇక ఈమెను దేవదూతలు తృప్తిపరచలేరు, నేను వెళ్తే కానీ ఈమె ఏడుపు ఆపదు అని ప్రభువుకి అర్థమైందో ఏమో. ఏం చేశాడు ఆయన? 14 వచ్చిన కదా, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండ చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన ఏమనుకుందట? తోటమాలి అనుకుందట. ఇప్పుడు సాక్షాత్తు ఎవరు కనిపించారు మరియకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించాడు. ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, తోటమాలి అంటే అర్థం ఏంటి? ఏ తోట అది? ఏం తోట అంటారు దాన్ని? సమాధుల తోట అది కదా. సమాధుల తోటకి తోటమాలి అనుకుంది. దైవజనుడు దాన్ని ఏమన్నా అంటే, ఒక వాలిపోతున్న పువ్వుని లేపటానికి ఆ తోటమాలి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది అన్నాడు. అంటే దుఃఖంతో వాలిపోతా ఉంది, కుంగిపోతున్నటువంటి మరియను లేపటానికి దేవదూతలు సరిపోరు, ఇంకా మరి ఎవ్వరు కూడా సరిపోరు, నేను వెళ్ళక తప్పదు అని తోటమాలి మరియకు ప్రత్యక్షమైనట్లుగా మనకి కనిపిస్తాం. మన ప్రభువుని గుర్తుపట్టలేకపోయింది ఆమె కదా. ఎందుకు గుర్తుపట్టలేదు? మరి మనకు తెలియదు, ఒకవేళ ఆయన దూరంగా ఉన్నాడేమో తెలియదు, లేకపోతే ఆమె అలాగూ సజీవుడిగా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయకపోవటం వల్ల అయి ఉండొచ్చు. ఎందువల్లైనా కానీ ఆమె గుర్తుపట్టలేదు, ఆయన ప్రభు అని గుర్తించలేకపోయింది. ఒక రీతిగా ఆమె కదా మొదట చూసింది, ఇంకెంతకుముందు ఎవరిని చూసారా? ఎవరు చూడలేదు పునరుద్ధానుడు అయిన ప్రభువుని. కాబట్టి మొదటి వ్యక్తి అవటం వల్లగా, మొదటి అనుభవం అవటం వల్ల కానీ మన ప్రభువుని గుర్తుపట్టలేదు. అప్పుడు ప్రభువుని గుర్తుపట్టలేదు. కానీ తర్వాత 16వ వచనంలో చూద్దాం, చూడండి. యేసు ఆమెతో, క్షమించండి, 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ప్రభువుని చూసినప్పుడు గుర్తుపట్టలేదు, కానీ ఆయన పిలిచినప్పుడు మాత్రం గుర్తుపట్టాను. ఏమని పిలిచాడు? మరియా అని పిలిచాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం మనందరూ తెలుసు కదా. చదవండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం వచ్చిన వాళ్ళు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఏం చేస్తాడు ఆయన? తన సొంత గొర్రెల్ని ఎలా పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. ఇక్కడ ఏమని పిలిచాడు? అంతకుముందేమో అమ్మ అన్నాడు కదా, ఉమన్ అన్నాడు, చాలా సాధారణంగా పిలిచాడు. ఆ పేరు ఎవరినైనా పిలవచ్చు కదా. కానీ ఇప్పుడు పేరు పెట్టి పిలిచాడు. మరియా అనగానే ఏం చేసింది? వెంటనే గుర్తుపట్టింది కదా. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాడు. ఎంత గొప్ప సన్నివేశం కదండి. దుఃఖిస్తున్న ఆమెను ఏం చేశాడు ఆయన? సంతోషపెట్టాడు. ఇక ఈ అనుభవం కన్నా కాస్త తక్కువైనా కూడా ఆమె సంతోషించదు కదా. ప్రభు కనిపించడం కన్నా
క్షమించండి. ఇంకా మరొకటి ఏదైనా ఆయనకి సంతోషాన్ని ఆమెకి సంతోషాన్ని కలిగించారు. ఇదొక్కటి మాత్రమే ఆమెకు సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి చూడగానే నమ్మలేదు, కానీ ఆయన ప్రభు అని ఎప్పుడు నమ్మింది? ఆయన స్వరం వినగానే నమ్మేది. కాబట్టి మరీ దృష్టిలో ఏం చెప్పొచ్చు అంటే హియరింగ్ ఈజ్ బిలీవింగ్ కదా, వినుట నమ్ముట. మరి విషయాలు ఏం చెప్పొచ్చు? వినుట నమ్ముట. వింది ఆమె, నమ్మింది. అప్పుడు మన ప్రభు ఆమెతో పలికిన మాట కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూద్దాం, చూడండి. 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని సహోదరులకి ఈ సమాచారం చెప్పమని చెప్పాడు. ఎందుకని మన ప్రభు మగ్దలేనే మరియని ముట్టుకొననీయలేదు? ఆ తర్వాత తోమా దగ్గరికి వెళ్ళేమన్నాడు? ఇదిగో కావాలంటే నా చేతుల్లో గాయాలు చూడు, దాంట్లోని రేలు పెట్టి చూడు అన్నాడు కదా. మరి మరీని ఎందుకు ముట్టుకొనివ్వలేదు? ఇక్కడ తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాల్లో డోంట్ టచ్ మీ అని ఉంది, కానీ నిజానికి చాలా తర్జుమాల్లో ఏముందంటే స్టాప్ క్లింగింగ్ టు మీ అని ఉంది. అంటే ఈమె ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆయన్ని, ఇంకా నాకు యేసయ్య మళ్ళా దొరికాడు, ఇక నేను ఈయన్ని పోగొట్టుకోను, జీసస్ ఈజ్ బ్యాక్, ఐ విల్ నాట్ లూజ్ హిమ్ అగైన్ అన్నట్లుగా పట్టుకుందనమాట. అంటే ఆ ఉద్దేశం ఏంటి? పోయిన ఆయన మళ్ళా వచ్చాడు, ఇంకా మళ్ళీ నన్ను విడిచి పోడు అన్నట్టుగా పట్టుకుంది. అప్పుడు ప్రభు క్లారిటీ ఇచ్చాడు, అమ్మా నేను మళ్ళా వచ్చాను, ఇక్కడే ఉంటాను అనుకోబోకు, నేను 40 దినాలు మాత్రమే మీకు కనిపిస్తాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది, తండ్రి దగ్గర నేను కొంతకాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను, అప్పుడు నువ్వు ముఖాముఖిగా నన్ను కలుసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఒక టెంపరరీ షార్ట్ టర్మ్ అపియరెన్స్ మాత్రమే అని ఆమె తెలియజేయటానికి చెప్పాడనమాట. అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది, నేను ఇంక వచ్చేయలేదు పూర్తిగా, ఇక నా దగ్గరే ఉంటాడు నువ్వు అనుకోవద్దు అని మరి ఆయన హెచ్చరించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి మాట మనం చూసాం, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఇది ఎలాంటి మాట చెప్పండి? సంతోషపెట్టే మాట. పునరుద్ధానుడైన ప్రభు నిజానికి మనల్ని సంతోషపెట్టడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ మాట మరొక ప్రాముఖ్యమైన మాట, లూకాసువార్త 24వ అధ్యాయం. లూకాసువార్త 24వ అధ్యాయం 17. వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు. అది మన ప్రభువు పునరుద్ధానుడైన మొదటి దినం సాయంకాలపు వేళ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చాలా ఆందోళనతో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఏంటంటే వాళ్ళ కన్ఫ్యూజను, యేసు ప్రభు ఆయన మాతో ఉంటాడు, మమ్మల్ని నడిపిస్తాడు, ఇశ్రాయేలుకు రాజీనే అని ఆయన నమ్మే వెంబడించాం. ఆయనేమో అకస్మాత్తుగా సిలివేయబడ్డాడు. సరే సిలివేయబడ్డాడులే అనుకుంటే కొందరు వెళ్ళేమో స్త్రీలు వెళ్ళి ఏం చెప్పారంటే ఆయన లేచాడు అని దేవదూతలు చెప్పారు అని కొందరు స్త్రీలు చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారంటే మేము కూడా ఆయన్ని చూచాం అన్నారు. అంటే వీళ్ళకి ఏది నమ్మలేకపోతున్నారు వీళ్ళు. యేసుప్రభు సిలువేయబడ్డాడు, కొంతమంది ఏమో తిరిగి లేచాడు అంటున్నారు, నిజంగా లేచాడా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు మన ప్రభు అడుగుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలేచారు. ఏమని అడిగాడు? అయ్యా మీరు ఒకరితో ఒకరు చెప్పుకునే ఈ మాటలు ఏమిటి అన్నాడు కదా. ఒక్కోడు మనం కూడా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నారు అనుకోండి, కొన్నిసార్లు ఇబ్బందిగానే ఉంటుంది. మనం మాట్లాడుకునే మాటలు అందరూ చెప్పటం చాలా కష్టం. ఒక ఆయన అన్నాడు,
నాట్ ఆల్వేస్ సండే టాక్ ఈజ్ సాబత్ టాక్ అన్నాడు. ఆదివారం మాట్లాడుకునే మాటలన్నీ పరిశుద్ధమైన మాటలు కాదు అన్నాడు. అంటే కొన్నిసార్లు అది మీ మాటలు ఏంటి చెప్పండి బయటికి అంటే చెప్పడం చాలా కష్టం కదా. కానీ ఇక్కడ మన ప్రభు అంటున్నాడు, క్యూరియాసిటీతో కాదులేండి, వారి రహస్యాలు తెలుసుకోవాలని కాదు, వారిలో ఉన్న ఆందోళనని తీసివేయటం కొరకు ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటున్నాడు. వాళ్ళు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నట్లు మీరు 19వ అధ్యాయం నుంచి 19వ వచనం నుండి 24వ వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అవన్నీ చదివే సమయం మనకు ఉండదు. 24 చదువుతాను చూడండి. 24, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. స్త్రీలేమో మాకు కనిపించాడని చెప్పారు, కానీ మా సహోదరులు వెళ్ళారు కానీ ఆయన కనపడలేదు వీళ్ళకి అని చాలా ఆందోళనతో అనుమానంతో వారు మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి వారికి మన ప్రభు ఆయన మార్గంలో ఒక బాటసారిలాగా కనిపించి వారితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. వారితో సంభాషణ చేస్తూ ఏం చెప్తున్నాడు ఆయన? దేవుని వాక్యములో ఆయనను గూర్చిన సంగతులు చెప్తా ఉన్నాడు కదా. 26వ వచనం చదువుదామా. 26వ వచనం, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇప్పుడు మన ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి బోధ చేస్తున్నాడు. ఎంత పెద్ద బోధ ఇది! దాదాపుగా పాత నిబంధన అంతా చెప్పేస్తున్నాడు కదా. పాత నిబంధనలో తన్ను గూర్చి ఏమేమి రాయబడదనో అన్నీ చెప్తా ఉన్నాడు. వాళ్ళేమో అలాగా ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటా ఉన్నారు. వీళ్ళు గుర్తుపెట్టారా మన ప్రభుని? వీళ్ళు గుర్తుపట్టలేదు కదా. వీళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదంటే మన ప్రభువే కావాలని వారు గుర్తుపట్టకుండా ఉండేట్టుగా చేశాడు. ఎందుకంటే ముందు మాట రాయబడింది కదా. 16వ వచనం ఏం చెప్తుంది? అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అలా కాకుండా తిన్నగా వెళ్ళి హలో ఐఎమ్ జీసస్ అని పరిచయం చేసుకున్నాడు అనుకోండి, ఈ అనుభవం భిన్నంగా ఉంటుంది కదండి. ఆయన అలా చేయాలనుకోలేదు. ఆయన ఈ వాస్తవాన్ని సత్యాన్ని వారు ఎలా తెలుసుకోవాలనుకున్నా అంటే దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి అనుకున్నాడు. అంటే ఇదిగో మీరు వాళ్ళకి కనిపించాడు, వీళ్ళకి కనిపించాడు, ఈ మాటల కన్నా ఈ అనుభవాల కన్నా ఏది ముఖ్యమని వాళ్ళు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ముఖ్యమయ్యా. దేవుని లేఖనాల్లో రాయబడింది, లేఖనములో రాయబడిన సంగతులు నెరవేరటం మీరు చూస్తే దాన్ని చూసి నమ్మాలి మీరు. కాబట్టి వాళ్ళకి కనిపించారంట, వీళ్ళకి కనపడలేదంట అని మీరు కన్ఫ్యూషన్ చెందాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మీద ఆధారపడాలి అని వారిని హెచ్చరించడానికే మన ప్రభు వారితో ఇలాగూ మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకే 32వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 32వ వచనం, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితోనొకడు చెప్పుకొనిది. ఎలా మండించారు వాళ్ళ హృదయాన్ని? ఆయన లేఖనాల్లో నుంచి బోధ చేస్తా వాళ్ళ హృదయాన్ని మండించాడు కదా. హృదయం మండిన తర్వాత అప్పుడు వాళ్ళ కన్నులు తెరువబడ్డాయి కదా. ముందుగానే కన్నులు తెరవలేదు ఆయన. దేవుని వాక్యం ద్వారా వారి హృదయాన్ని మండించారు. ఇప్పుడు కూడా మనకి ఏది మనకి స్థిరమైంది? ఆయన వాక్యమే స్థిరమైంది. మనుషుల అనుభవాలు కాదు మనం స్థిరమైనవి, ఆయన వాక్యం స్థిరమైంది. పేతురు అంటాడు కదా, ఒక మాట చూద్దామా. 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అక్కడ పేతురు అంటాడు, అయ్యా మేము ప్రభుతో కూడా ఉన్నాం, ఆ రూపాంతర కొండ మీద ఆయన్ని ముఖాముఖిగా చూసాము,
ఆయన మహింపరచబడ్డాడు, అలాగే ఆయనతో పాటు మోషే ఏలియాలు ఉన్నారు అని అవన్నీ చెబుతూ చివరిలో ఏమన్నాడు తెలుసా? 2 పేతురు 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. పేతురు, యోహాను, యాకోబులు ప్రత్యక్షంగా చూశారు మన ప్రభువుని కొండ మీద. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము చూసాము నిజమే, కానీ అంతకన్నా స్థిరమైంది ఏంటి? వాక్యం స్థిరం కదా. కాబట్టి వాళ్ళు చూసారా వీళ్ళు చూడలేదా అని మీరు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని మీరు ఆశ్రయిస్తే సమస్తం మీకు స్పష్టంగా ఉంటుంది. కాబట్టి 2వ ప్రధానమైనటువంటి మాట, ఈ మాటలేమిటి అని వారిని అడిగాడు కదా. ఈ మాటల్లో ఏం కలిగింది చెప్పండి వాళ్ళకి? మొదటి మాటలో సంతోషం కలిగింది కదా. ఈ మాటలో ఏం కలిగింది వాళ్ళకి? ఓ స్పష్టత వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది. ఇది స్పష్టతనిచ్చినటువంటి మాట. సరే, 3వ మాట యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. త్వరగా చూద్దాం మనం. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు కదా. ఇప్పుడు 3వ మాట ఏమన్నాడంటే మీకు సమాధానము కలుగునుగాక. అప్పుడు శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మేడగది తలుపులు మూసుకుని ఉన్నారట. ఎందుకు? యూదులకి వారు భయపడ్డారు, చాలా కలవరంతో ఉన్నారు, వారు చాలా ఆందోళనతో ఉన్నారు. అసలే మన భవిష్యత్ ఏంటి? ఇంతకాలం మనం వెంబడించిన బోధకుడేమో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ యూదులేమో ఆయన్ని సంహరించి సిలువేశారు, అలాగే యూదులు ఆయన్ని సిలువేసిన వాళ్ళు మమ్మల్ని కూడా ద్వేషిస్తారు, అసలు మన ఫ్యూచర్ ఏంటి అని చాలా కలవరంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏం చెబుతున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వీరు ప్రభువుని గుర్తుపెట్టారా? వీళ్ళు కూడా గుర్తుపట్ల. లోకాస్వార్త చూద్దాం, చూడండి. లోకాస్వార్త క్షమించండి, మార్క్స్ వార్త 16:14 చూద్దాం, చూడండి. మార్క్స్ వార్త 16:14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించను. వారు కూడా నమ్మలేదట. అప్పటికే సమాధి ఖాళీగా ఉందని ఎవరు చూశారు? పేతురు, యోహాను చూశారు. అలాగే దేవదూతలు చెప్పిన మాట స్త్రీలు చెప్పారు. అలాగే ఇదిగో మరియ కూడా నేను ప్రభువును చూచాను అని చెప్పింది. ఆయన సీమోను పేతురుకు కూడా కనిపించాడు వ్యక్తిగతంగా. ఇన్ని అనుభవాలు అయిపోయినా కూడా ఇంకేం చేయలేదు వాళ్ళ ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు. మరి గుర్తుపట్టనప్పుడు వారిని గద్దించాడట మన ప్రభు. గద్దించడం మాత్రమే కాకుండా వారికి చాలా రుజువులు చూపించాడు. చూద్దాం, చూడండి. లోకాసువార్త 24:36 చూద్దాం. లోకాసువార్త 24:36 చూద్దాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగ్గాకని వారితో ఆయనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినంత తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. ఎన్ని రుజువులు చేయించాయండి. నిజానికి వారి సందేహాన్ని బట్టి, వారి అనుమానాన్ని బట్టి వారిని గద్దించాడు. నిజమే. నిజానికి ప్రభు చాలా కోపం రావాలా. ఇప్పటికే కొందరు ప్రత్యక్షంగా చూసి సాక్ష్యం కూడా ఇచ్చారు.
ఇంకా వీళ్ళు గుర్తుపట్టకపోతే చాలా కోపం రావాలి ఈయనకి. కానీ ఈయన ఏం చేశాడు? చాలా రుజువులు చూపించాడు. ఇదిగో చూడండి అయ్యా, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, ఇదిగో నా శరీరం చూడండి అని చాలా ఎవిడెన్సెస్ వారికి ఇచ్చాడు. ఇంకా మరేమన్నాడు? 41వ వచనంలో ఏమన్నాడు? 41వ వచనం, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. వాళ్ళందరి ఎదురుగా ఏం చేశాడు? ఓ కాల్చిన చేప ముక్క కూడా తిన్నాడు. ఇన్ని చేస్తే కానీ వాళ్ళ హృదయాలు కుదుటపడలేదు కదా. ఆయన ఎన్నైనా రుజువులు ఇచ్చి వారి హృదయాలకి ఏమనుగ్రహించాడు? సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆయన దీర్ఘశాంతం దీంట్లో మనకు కనిపిస్తుంది కదండి. మనం కూడా చాలాసార్లు సందేహపడే వాళ్ళంగా, విశ్వాసంలో కొరబడిన వారంగా ఉంటాం. అలాంటప్పుడు ఆయన ఎంతో దయగలిగిన వాడు. ఆయన మన సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసేవాడు. వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందాక మరియకేమో వినటం, నమ్మటం కదా. వీళ్ళు ఎప్పుడు నమ్మారు? ఇదిగో ఆయన చూస్తే, ఆయన కాళ్ళు చేతులు అన్నీ చూస్తే నమ్మారు. ఆమెకి హీరింగ్ ఈజ్ బిలీవింగ్, వీళ్ళకేమో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా. ఆ తర్వాత మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఈసారి తోమాతో మాట్లాడుతున్నాడు ఆయన కదా. ఈ 10 మంది శిష్యులను కలుసుకున్నప్పుడు తోమా లేడు. ఆ తర్వాత శిష్యులు చెప్పారు వారి అనుభవం చెప్తే తోమా ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చూడండి. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అన్నాడు కదా. ఇప్పుడు 26వ వచనం నుండి తోమా కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు తోమాకి మళ్ళా ఒకసారి చేతులు, ఆయన కాళ్ళు అన్నీ చూయించి, ఇదిగోనయ్యా నువ్వు వేలు పెట్టి చూస్తా అన్నావు కదా, వేలు పెట్టు అన్నాడు కదా. పెట్టాడా తోమా? వేలు పెట్టాడా? పెట్టలా. నిజానికి ప్రభు తన కోసం మళ్ళా రావటం చూడగానే ఇంకా తోమా తాను మర్చిపోయాడు అంతే కదా. ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అన్నాడు కదా. ఇంకా వేలు పెట్టాల్సిన అవసరం కూడా తోమాకి రాలేదు. కానీ తోమా ద్వారా మనందరికీ ఒక మాట చెప్పాడు ఆయన కదా. ఇప్పుడు ఎన్నో మాట ఇది? 5వ మాట కదా. మనందరికి చెప్పిన మాట ఏం చూడండి, 29వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. మరి వాళ్ళంతా చూశారు. మరి ఇప్పుడు మనం నమ్మాం. ఎలా నమ్మాం? మనం చూసి నమ్మామా? చూడలేదు మనం. ఇప్పుడు ఎవరు ధన్యులు? వాళ్ళు ధన్యులే, మనం ధన్యులు? మనమే ధన్యులు కదా. వాళ్ళు చూసి నమ్మిన వాళ్ళు, మనమేమో చూడక నమ్మిన వారు కదా. పేతురు పత్రికలో ఆ మాట అంటాడు. ఒకసారి చూద్దాం, చూడండి. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు చాలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనను కనులారా చూడకే ఏం చేస్తున్నారన్నా? విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న క్రైస్తవులంతా కూడా కనులారా చూడకుండా విశ్వసించేవాళ్ళు అని మనం దీంట్లో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మాట
సందేహాన్ని నివృత్తి చేసిన మాట. మొదటి మాట సంతోషపెట్టేది, రెండవది స్పష్టతనిచ్చింది, మూడవది సమాధానం ఇచ్చింది, నాలుగవది సందేహాన్ని నివృత్తి చేసింది. నిజానికి ఈ రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇంకా వాళ్ళు తలుపులు మూసుకునే ఉన్నారు కదా. మొదటిసారి 10 మందిని కలుసుకున్నాడు ఆయన, ఇప్పుడు 11 మంది ఉన్నప్పుడు రెండోసారి కనిపించాడు, కానీ ఇంకా తలుపులు ఎట్టున్నాయట, మూసుకునే ఉన్నాయి. అంటే ఇంకా వారికి సరి అయినటువంటి ఆ భయాన్ని తొలగినట్టుగా మనకి లేదు. అప్పటికే చాలా అనుభవాలు అయిపోయినాయి. దేవదూతలు చెప్పారు, అలాగే సమాధి తెరువబడింది, అలాగే స్త్రీలు వచ్చి చెప్పారు, మగ్దలేనే మరియకి ఆయన కనిపించాడు, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేవాడికి ఆయన కనిపించాడు, 10 మంది శిష్యులకు కనిపించాడు, ఇప్పుడు తోమా కొరకు మళ్ళా వచ్చాడు. కానీ ఇంకా వాళ్ళు ఇంకా తలుపులు మూసుకొని ఉన్నారు. ఆయనను ప్రభు వారిని గద్దించలేదు. అవును, కొన్నిసార్లు పరిపక్వత కలిగిన విశ్వాసులు కూడా కొన్నిసార్లు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. ఇన్ని అనుభవాలు ఉన్నా కూడా దే ఆర్ షార్ట్ ఆఫ్ ఫెయిత్ సమ్వేర్ కదా. కొన్నిసార్లు విశ్వాసంలో తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అయినను మన ప్రేమ గల దేవుడు మరల తిరిగి మన విశ్వాసాన్ని పునరుద్ధరించేవాడని మనం దీంట్లో అర్థం చేసుకుంటున్నాం. మంచిది. తోమా అన్నాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. అనగానే మన ప్రభు దానికి ఏమన్నా అభ్యంతరం చెప్పాడా? నా దేవా అన్నావేంటి నన్ను అనేమన్నా అభ్యంతరం చెప్పాడా? లేదు. అంటే ఆయన దైవత్వాన్ని మన ప్రభు అంగీకరించాడా లేదా? అంగీకరించాడు కదా. చాలామంది చెప్తారు, ప్రభు ఎక్కడైనా తనకు తానుగా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నా దేవా అని పేతురు తోమా పలకగానే ప్రభు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. పేతురుని ఒకసారి కొర్నేలి ఇంటి దగ్గర పేతురు ఏమన్నాడు చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడునే. కొర్నేలి ఇంటికి వెళ్తే కొర్నేలి ఏం చేశాడట పేతురికి? ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడట. అప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా, నేను దేవుడిని కాదు, నేను కూడా నరుణ్ణే అన్నాడు. అలాగే అపుస్తలైన పౌలు కూడా ఏమన్నాడు చూడండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇదిగో బర్నబాను అలాగే ఈ పౌలు వాళ్ళు ఏదో పెద్ద దేవతలు అనుకుంటున్నారు. వీళ్ళు అన్నారు, అయ్యా ఎందుకయ్యా, మేము కూడా మీలాంటి నరులమే అంటున్నారు. పేతురుని గొప్ప చేసినప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నేను మీలాంటోడిని అన్నాడు. పౌలు కూడా అన్నాడు, నేను మీలాంటోడిని అన్నాడు. మరి మన ప్రభువుని నా దేవా అని పిలిచినప్పుడు అయ్యా నేను మీలాంటోడిని అన్నాడా? అనలేదు కదా. అంగీకరించాడు కదా. ఆయన దైవత్వాన్ని అంగీకరించిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. మంచిది. మనం 4 విషయాలు మనం చూసాం కదా. మరొక మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. 21వ అధ్యాయం 12వ వచనం 5వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 21:12. వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అని. చాలు. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే 7 శిష్యులు చేపలు పడతామని వెళ్ళారు. ప్రభువును కలుసుకున్నారు, పునరుద్ధరణుడైన ప్రభువును కూడా చూశారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి అంతా చేపలు పట్టలేదట. ఆ తర్వాత ప్రభు వచ్చి
ఆయన దరిని నిల్చున్నాడట. ఇప్పుడు కూడా గుర్తుపట్టలేదు ఆయన. ఆయన అన్నాడు, ఇదిగో మీరు ఇప్పుడు వేయండి అయ్యా, కుడి పక్కన వల వేయండి అన్నాడు. వల వేస్తే చాలా చేపలు పట్టినాయి. వాళ్ళు చేపలు లాక్కొచ్చేటప్పటికి ఈయన దరిని ఆయన కూర్చుని ఆయన మంట వేసి రొట్టెలు చేపలు కాలుస్తున్నాడు. ఇంకా వాళ్ళు చేపలు వాళ్ళ చేపలు తేకముందే ఈయన రొట్టెలు చేపలు కాలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారి దగ్గరికి వస్తే వాళ్ళని అంటున్నాడు, రండి భోజనము చేయడి, కమ్ అండ్ డైన్ అన్నాడు. శిష్యులకి అంతకుముందు చాలాసార్లు భోజనాలు పెట్టాడు కదా ఆయన. ఒకసారి 5,000 మందికి భోజనం పెట్టాడు కదా. నిజానికి 5,000 మంది మనుషులకు ఒకటి పెట్టాడులేండి, శిష్యులకు మాత్రం దాదాపు రోజు భోజనమే కదా. ఆయనతో కూడా కలిసి తిని తాగిన అనుభవం వాళ్ళకుంది. ఇప్పుడు పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆయన స్వంతగా వారి కొరకు భోజనం సిద్ధం చేసి వారికి ఇస్తున్నాడు కదా. ఆయనే వడ్డిస్తున్నాడు. చూడండి 21వ అధ్యాయం 13వ వచనం, యోహాను 21:13. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టను, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. ఆయనే వంట చేశాడు, ఆయనే వడ్డించాడు, ఆయనే వారితో కూడా కలిసి భోజనం చేశాడు. ఎంతకన్నా కావాల్సింది ఏముందండి కదా. నిజానికి ఈ మాట వారికి చాలా సంతృప్తిని ఇచ్చింది. నిజానికి పేతురు ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు కదా. ఓసారి సిలువ దగ్గర ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడేమో నేను చేపలు పడతానని వెళ్ళిపోయాడు. అయినా ప్రభు వారిని పిలిచి వారికి భోజనం పెట్టినట్టుగా మనం చూస్తాం. సరే, మన సమయం ఇంకా లేదు, ముందుగా త్వరగా వెళ్దాం. 6వ మాట ఈ పేతురుతోనే మళ్ళా మాట్లాడుతున్నాడు. మీరు 15, 16, 17 వచనాలు, ఈ వచనాలు మనం చాలాసార్లు ధ్యానం చేసినవే, అందుకని ప్రత్యేకంగా మనం దాన్ని వివరంగా ధ్యానం చేయం. కానీ 15వ వచనం చివరిలో ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు పేతుర్ని. అలాగే 16 చివరిలో ఏమన్నాడు? నా గొర్రెలను కాయుము అన్నాడు. అలాగే 18వ వచనంలో అన్నాడు, మళ్ళీ నా గొర్రెలను మేపుము అన్నాడు. ఈ మూడింటిని కలిపి ఒకే మాటగా చెప్దాం. పేతురుకి ఆయన గొర్రెల్ని అప్పగించాడు. ఏం చేయాలట? గొర్రెల్ని కాయాలట, గొర్రెల్ని మేపాలట. ఎలాంటి వాడికి అప్పగించాడు? నేను నిన్ను ఎన్నడూ ఎరుగునని 3 సార్లు బొంకినోడికి కదా. మన ప్రభు ఒకసారి సాతానా అని పిలిచాడు. ఎవరిని? ఈయన్నే కదా. చాలాసార్లు తొందరపడ్డాడు. ఇప్పుడు పునరుద్ధరణైన తర్వాత కూడా అందరూ ఆయన గురించి ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఈయన ఏం చేశాడు? చేపలు పడదాం రండి అని తనతో పాటు 6గురిని తీసుకెళ్ళాడు. ఇలాంటి ఫెయిల్యూర్ క్యాండిడేట్కి ఇప్పుడేం అప్పగిస్తున్నాడు? గొర్రెలను కాచి మేపే సామర్థ్యం ఇస్తున్నాడు. అది అప్పగించే ముందు ఏం ప్రశ్న వేశాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. దేవుడు ఒక పని అప్పగించాలంటే దానికి ఒకే ఒక అర్హత ఏంటంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన పని చేయడానికి మనం అర్హులం. నీకు మంచి జ్ఞానం, నీ మంచి తెలివితేటలు, మంచి సామర్థ్యం ఎన్నున్నా ఉపయోగం లేదు. లేదా మంచి భక్తి ఉన్నా, లేకపోతే మంచి సుగుణాలున్నా, ఇవన్నీ ఉపయోగం లేదు. దేవుడు మనకు పని అప్పగించాలంటే ఒకే ఒక కారణం ఏంటంటే ఆయనను మనం ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దాంట్లో 2 మాటలు, అగపే, ఫీలియో అనే 2 మాటలు ఉంటాయని ఆ సంగతులు మనం చాలాసార్లు ధ్యానం చేసాం. ఇంకా మళ్ళీ నేను వాటి గురించి ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు. మెట్టుకు సీమోని పేతురు ప్రభువుని ప్రేమిస్తున్నాడు అని ఎవరు గుర్తించారు? మన ప్రభువు గుర్తించాడు. మనకేం కనిపిస్తాయి పేతుల్లో? పేతురుని చూడగానే ఏం కనిపిస్తుంది? అరే ఈయనేగా 3 సార్లు బొంకినాడు అనిపిస్తుంది కదా. మనకు మనుషులు చూస్తే అన్నీ అయ్యే గుర్తొస్తాయి. ఆ మనుషులకు ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ గుర్తొస్తాయి. కానీ మన ప్రభువు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, పైకి కనిపించే చూసేవాడు కాదు. ఏం చూస్తాడు ఆయన? హృదయాంతరంగాలు చూస్తాడు. హీ నోస్ ది డెప్త్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. వీడు హృదయంలో ఎంత ప్రేమిస్తున్నాడు, ముందు దినాల్లో నన్ను ఎంత ప్రేమిస్తాడో కూడా ఆయనకు బాగా తెలుసు.
అందుకే పేతురికి ఓ ప్రాముఖ్యమైన సారథ్యం అప్పగించాడు. మంచిది, చివరి మాటకు వెళ్దాం. చివరి సందర్భం చాలా విశేషమైందని చెప్పుకున్నాం, అలాగే చివరి మాట కూడా చాలా విశేషం. చివరి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వరకు ఉంటుంది. అది ఏ సందర్భంలో చెప్పాడు? నేను ఇందాకే చెప్పాను కదా, మన ప్రభువు ముందుగా చెప్పాడు వాళ్ళకి, మీరందరూ గలిలయకి వెళ్ళండి, నేను గలిలయకి వస్తాను అన్నాడు. అంటే ముందుగా ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాడు ఆయన. మిగిలిన ప్రత్యక్షాలను ఎలా జరిగినాయి చెప్పండి? వాళ్ళు ఊహించలా, అకస్మాత్తుగా కదా, ఆయన కనిపిస్తాడని వాళ్ళకి తెలీదు, ఆయనకు ఆయన వచ్చి కనిపించాడు. ఈ ఒక్కసారి మాత్రం ఒక ప్రీ అపాయింటెడ్ టైంలో ఆయన వారిని కలుసుకున్నాడు. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, వారితో పాటు ఎంతమంది ఉన్నారు? ఇందాక 1 కొరింథీ 15లో చూసాం కదా, 500 మంది కన్నా ఎక్కువ సహోదరులు ఉన్నారట. అంటే ఒక పెద్ద మీటింగ్ అనమాట కదా, ఒక పెద్ద పెండాలేసి కూర్చోబెట్టాల్సినంత మంది అక్కడ ఉన్నారు. అలాంటి వారిని కలుసుకున్నాడు. అలాంటి వారిని కలుసుకుని ఈ 7వ మాట, అతి ప్రాముఖ్యమైన మాట వారికి అప్పగించాడు. ఏంటట ఆ ప్రాముఖ్యమైన మాట? 16 నుంచి 20 వరకు ఉన్నాయి, అవన్నీ మనం చదవలేం. కానీ మధ్యలో 18వ వచనం నేను చదువుతున్నాను, లేక 19వ వచనం చదువుతున్నాను, గమనించండి. 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. సింపుల్గా చెప్పాలంటే ఏమన్నాడు ఆయన? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. దీన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. మనం 7 మాటలు మనం చూసాం కదా. మొదటి మాట సంతోషపెట్టింది, దుఃఖం తీసేసి సంతోషం ఇచ్చింది. రెండవ మాట వారికి స్పష్టత ఇచ్చింది. మూడవ మాట సమాధానం ఇచ్చింది. నాలుగో మాట సందేహాన్ని తీర్చింది. 5వ మాట సంతృప్తినిచ్చింది. 6వ మాట సారథ్యం అప్పగించింది పేతురికి. ఇప్పుడు 7వ మాట ఏం అప్పగించాడు ఆయన? సువార్తను అప్పగించాడు కదా. ఎవరికి అప్పగించాడు సువార్త? ఎవరికి? దేవదూతలకా? కాదు, ఆయన శిష్యులకు మాత్రమే కాదు. శిష్యులతో పాటు ఎంతమంది ఉన్నారు? 500కు పైగా సహోదరులు. అంటే ప్రభువుని నమ్మిన వారు అందరికీ ఇవ్వబడిన గ్రేట్ కమిషన్ అన్నమాట. ఈ 7వ మాట అతి ప్రధానమైన మాట. ఇప్పుడు వారందరికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మంచిదయ్యా, నన్ను ఈ లోకంలో మీ మధ్య సంచరిస్తూ ఉండగా మీరు నన్ను చూశారు, నేను సిలువ వేయబట్టం చూశారు, నేను సమాధి నుండి తిరిగి లేవటం కూడా చూశారు, మరికొద్ది దినాల్లో నేను ఆరోహణ అవటం కూడా మీరు చూస్తారు. కానీ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ సువార్త ఎవరికి ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి. నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చాను. భూమి మీద ఈ పాలస్తీనా దేశంలో నేను సంచరించాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రపంచమంతటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? మీది కదా. పరలోకాన్ని నుంచి ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడ ఈ దేశంలో సువార్త ప్రకటించాను. ఇప్పుడు ఈ సువార్తను ప్రపంచమంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అంటున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటున్నాడు. ఓ పెద్ద కమిషన్ కదండి. ఆశ్చర్యంగా ఆ యొక్క ఆజ్ఞను వారు పాటించారు. మొదటిగా అపోస్తలులు సువార్త చేయటం ప్రారంభించారు. అపోస్తలులు సువార్త మొదట యెరూషలేములో చేశారు, ఆ తర్వాత సమరయ ప్రాంతంలో చేశారు, ఆ తర్వాత ఆసియా ప్రాంతం, చిన్న ఆసియా అంటారు, అటు ఇప్పుడు టర్కీ అనే దేశం ఉన్న ప్రాంతాన్ని చిన్న ఆసియా అంటారు, అక్కడ సువార్త చేశారు. ఆ తర్వాత ఐరోపా ఖండంలో ఇప్పుడున్న గ్రీస్ దేశంలో సువార్త ప్రకటించారు. ఆ తర్వాత ప్రపంచానికి రాజధాని అయిన
రోమా, ఆ దినాల్లో రోమా వారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. దానికి రాజధాని ఎవరు? రాజధాని ఏది? రోమ్ కదా. రోమ్లో కూడా సువార్త ప్రకటించారు. కాబట్టి మొదటి 100 సంవత్సరాలు అంటే ఫస్ట్ సెంచరీ మన ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు క్రీస్తు శకం 40 నుంచి 70 వరకు అపోస్తలులు సువార్త ప్రకటించారు. ఆ తర్వాత వారి ద్వారా సువార్త మరి ఎక్కువగా విస్తరించబడింది. ఇంచుమించుగా మొదటి 300 సంవత్సరాలు అంటే 300 AD లోపు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. మొదటి 300 సంవత్సరాల్లోనే. వాటిలో మన ఇండియాలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి. ఇండియాలో క్రైస్తవ్యం ఏదో 100 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం వచ్చింది కాదు కదా. ఎప్పుడు వచ్చింది ఇండియాలో క్రైస్తవ్యం? మొదటి శతాబ్దంలోనే వచ్చింది. అంటే 2000 సంవత్సరాల చరిత్ర క్రైస్తవులకి భారతదేశంలో ఉంది. తోమా మొట్టమొదటి సువార్తను తీసుకొని వచ్చాడు. 300 AD లోపు కొన్ని సంఘాలు అప్పటికే ఏర్పడ్డాయి. ఆ తర్వాత రోమా చక్రవర్తి రక్షించబడ్డాడు మనకు తెలుసు. దాంతో ఏమైపోయిందంటే చక్రవర్తి రక్షించబడితే ఇక మనుషులంతా ఏమైపోయారు? మనుషులంతా క్రైస్తవులు అయిపోయారు. ఇంచుమించుగా క్రీస్తు శకం 400, 500 ప్రాంతంలో ఇక ప్రపంచంలో అందరూ క్రైస్తవులు అయిపోయారు. అదే పెద్ద సమస్య అయిపోయింది కదా. ఎప్పుడైతే రాజుగారు నమ్ముకున్నాడో మనుషులంతా రాజుగారిని తృప్తిపరచడం కొరకు క్రైస్తవులు అయిపోయారు. క్రైస్తవులు అయితే ఉద్యోగాలు వస్తాయని, క్రైస్తవులు అయితే ఇళ్ల స్థలాలు వస్తాయని అయినోళ్ళు ఎక్కువైపోయారు. లోకమంతా క్రైస్తవ్యంలోకి వచ్చేసింది. ఇక అందరు క్రైస్తవులు అయిపోయారు. అందరు క్రైస్తవులు అయిపోతే ఇంక సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది కదా. సువార్త 0 అయిపోయింది కదా. క్రీస్తు శకం 500 సంవత్సరం వచ్చేటప్పటికి సువార్త దాదాపుగా శూన్యం అయిపోయింది. ఓ చీకటి యుగంలోకి వెళ్ళిపోయాం. క్రీస్తు శకం 600 సంవత్సరంలో ఇస్లాం రావటం, ఆ సమయంలో క్రైస్తవ్యంలో చాలా నిస్తేజం అంటే నిజమైన స్వార్థ లేకపోవడం వల్ల చాలా వెనక్కి వెళ్ళిపోయాం. ఇంచుమించుగా 1000 సంవత్సరాలు అంటే 500 నుంచి 1500 సంవత్సరాల వరకు స్వార్థ విస్తరణ లేదు. 1500 సంవత్సరం తర్వాత మార్టిన్ లూథర్ వెలికి తీసుకొని వచ్చాడు దేవుని వాక్యాన్ని. అప్పటి నుంచి మళ్ళా తిరిగి స్వార్థ ప్రారంభమైంది. 1500 నుంచి 1800 సంవత్సరం వరకు స్వార్థ బహుగా విస్తరించింది. మంచి మిషనరీలు బయలుదేరారు. విలియం కేరీ అనే ఆయన మన భారతదేశానికి వచ్చారు. ఆయన ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అన్నారు. అంటే క్రొత్తగా అప్పుడు అపోస్తులు మొదటి శతాబ్దం ఎలా చేశారో అలాగూ క్రొత్తగా సువార్తను ప్రపంచానికి తీసుకొని వెళ్ళటం ఇదిగో ఈయనతో ప్రారంభమైంది. అందుకని ఈయన ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అన్నారు. ఆయన మన భారతదేశం వచ్చాడు. స్వార్థ ప్రకటించడం మాత్రమే కాదు, మనుషుల్ని అంధకారంలోంచి బయటికి తీసుకొని వచ్చాడు. అనేక రీతిలుగా చైతన్యపరిచాడు. అలాగే బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేశాడు. ఆయన స్ఫూర్తితో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా, డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన ఆఫ్రికా ఖండానికి సువార్తకు వెళ్ళాడు. అదోని రామ్ జెట్సన్ అనే ఆయన బర్మాకు సువార్తకు వెళ్ళాడు. హడ్సన్ టేలర్ అనే ఆయన చైనాకి సువార్తకు వెళ్ళాడు. ప్రపంచవ్యాప్తంగా మరలా ఒకసారి సువార్త విప్లవం ప్రారంభమైంది 1500 నుంచి 1800 సంవత్సరం వరకు. ఆ తర్వాత 1800 తర్వాత మళ్ళీ సాతానుడు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యం మీద ఆధారపడకుండా మనుషుల అనుభవాల మీద ఆధారపడటం ప్రారంభించారు. వాక్యాన్ని వదిలి ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ స్క్రిప్చర్స్ అనే ఆలోచన ఇచ్చే మనుషుల్లో అనుభవాల మీద మళ్ళుకున్నారు. దానివల్ల అనేక దుర్బోధలు ప్రారంభమైనాయి. వాటిని కల్ట్స్ అంటారు. అనేక కల్ట్స్ ప్రారంభమైనాయి 1800 తర్వాత. ఇప్పుడు అప్పటి నుంచి సువార్త
ఓ మంచి మార్గంలోనూ విస్తరిస్తూ ఉంది, అలాగే ఓ దుర్బోధ ద్వారా కూడా విస్తరిస్తూ ఉంది. ఈ దినాల్లో మనం చివరి దినాల్లో ఉన్నాం. దీన్ని ఏమంటారంటే లవదకియ కాలం అంటారు. మనుషుల పరిస్థితి, క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందంటే చల్లగా అన్నా లేదు, వెచ్చగా అన్నా లేదు. ఎలా ఉన్నారట? నూలివెచ్చగా, లూక్ వామ్ అంట. అంటే నైదర్ వామ్ నార్ కూల్, లూక్ వామ్. ఉంటే వామ్గానే ఉండాలి, లేకపోతే కూల్గానే ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది సంఘం? అటు ఇటు కాకుండా ఉంది. ఇలాంటి సమయాల్లో సువార్త కొరకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిస్తేజమైన నిద్రాణ స్థితిలో సంఘం ఉండగా సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది. అందుకే ఆయన చివరి మాట, సువార్తను మనకు అప్పగించిన మాట చాలా విలువైన మాట. చైనా ఇన్లాండ్ మిషన్కి సువార్త కొరకు వెళ్తామని కొంతమంది వస్తే హడ్సన్ టేలర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాట. ఎందుకు వెళ్తున్నావు బాబు చైనా అని. ఒక యవనస్తుడు అన్నాట, ప్రభు ఆజ్ఞాపించాడు కాబట్టి వెళ్తున్నా అన్నాట. మరొక యవనస్తుడు అన్నాట, అనేక మిలియన్స్ లేకపోతే కోట్ల మంది నశించిపోతున్నారు కాబట్టి వెళ్తున్నా అన్నాడు. రెండు మంచి సమాధానాలే కదా. కోట్ల మంది నశించిపోతున్నారు, అలాగే ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక ఆఫ్రికా దేశంలో చాలా అనాగరికమైన ప్రాంతంలో సేవ చేసేటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాట, ఈ పని మీకు బాగా ఇష్టంగా ఉందా, ఈ పనిని ప్రేమిస్తున్నారా మీరు అన్నాడు. ఆయన అన్నాట, అసలు నాకు నా భార్యకి ఇలాంటి పని ఎప్పుడు ఇష్టం ఉండదు. మేము చాలా నీట్గా బతికిన వాళ్ళం. ఇక్కడ ఈ పేడ, ఈ కంపు మధ్యలో తిరగటం అనేది అసలు మాకు ఇష్టంగా చేసే పని కాదు. అయినా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మాకు ఇష్టమా కష్టమా అనేది అనవసరం. వీ హ్యావ్ ది ఆర్డర్స్ అండ్ వీ హ్యావ్ టు గో. వెళ్ళాలని మాకు ఆజ్ఞ వచ్చింది కాబట్టి వెళ్తున్నాం అంతే. మాకు ఇష్టమై పని చేస్తున్నామని కాదు. దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మేము పనిచేస్తున్నాం. ఆయన ఈ దినాల్లో మనందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని. అలాంటి సువార్త మోసుకునే వారిలో మనం కూడా ఉండటం ఎంతైనా అవసరం. అలాగూ పునరుద్ధరణుడైన ప్రభు పలికిన 7 మాటలు విశ్వాసాల హృదయాలకి ఎంతో తృప్తినిచ్చేటువంటి మాటలని మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. వాటిని బట్టి మనం ఆదరించబడి ధైర్యపరచబడి అదే సమయంలో సువార్తలో ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.